హలో, నేను సిఎస్ రావు. ఒక పంచాయతీ కార్యదర్శి దగ్గర 85 కోట్లు ఉన్నాయి ఏసీబీ రైడ్ చేస్తే. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ప్రభుత్వ ఉద్యోగులు సంపద ఎలా ఉంది అనేదానికి ఈ ఒక్క రైడ్ని మనం తీసుకోవచ్చు. అందుకే ఏసీబీ వాళ్ళు కనుక రైడ్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల్లో 90% దొరుకుతారు. అసలు అవినీతి చేయకుండా, లంచం ఇవ్వకుండా పనిచేసేటువంటి అధికారులు చాలా తక్కువ ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వ యంత్రాంగంలో వాళ్ళేమో పిఆర్సీ కావాలంటారు. ఎప్పటికప్పుడు పిఆర్సీ వేయాలి, జీతాలు పెంచుకోవాలి. ఇదే వాళ్ళకి, వాళ్ళ యావంతా ఇదే, వాళ్ళ హక్కు అంటారు దాన్ని, పిఆర్సీ వేయాలని చెప్పి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ వేయటానికి సిద్ధమయ్యారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని. ఇదే వాళ్ళ మొత్తం డిమాండ్, వాళ్ళ కోరిక అంతా ఇదే ప్రభుత్వ ఉద్యోగులది. ఎక్కువ మంది సమాజం గురించి ఆలోచించరు, వాళ్ళ స్వార్థం. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. యావరేజ్న 70,000 రూపాయల జీతం తీసుకుంటున్నారండి. అసలు ఎక్కడ దాకా ఎందుకు, నాకు తెలిసినటువంటి ఒక హిందీ పండిట్టు, మీరు ఆశ్చర్యపోతారు, 1,70,000 రూపాయలు ఆవిడ పెన్షన్ కింద తీసుకుంటున్నారు. పెన్షన్ కింద 1,70,000 రూపాయలు దాదాపుగా తీసుకుంటున్నారు ఆవిడ. అంటే ఆవిడ శాలరీ ఎంత రిటైర్ అయ్యేనాటికి? అసలు ఇది నా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఆవిడ చెప్తుంటే, గుంటూరు ఆవిడది, హిందీ పండిట్టు, నాకు తెలిసిన ఆవిడ మామూలుగా మాట్లాడుతూ, రిటైర్ అయిపోయానండి, ఇంకా నాకు హ్యాపీ అది ఎంతంటే, మరి రిటైర్ అయితే బెనిఫిట్స్ అన్ని తీసుకున్నారంటే, బెనిఫిట్స్ అన్నీ వచ్చాయి, నాకు రిటైర్మెంట్ పెన్షనే వస్తుంది 1,70,000 దాకా అన్నీ కలిపి అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఇక ఇంకొక అతను నాకు ఫోన్ చేశారు. అతను కూడా చాలా కీలకమైనటువంటి పోస్ట్లో ఉన్నాయనే. ఆయన చెప్తున్నాడు, తనకు తెలిసినటువంటి ఒక లైన్మెన్కి రిటైర్మెంట్ పెన్షన్ రిటైర్ అయిన తర్వాత 70,000 వస్తుందంట. రిటైర్ అయిన తర్వాత ఒక లైన్మెన్కి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాలను ఎవరు కాపాడుతాడు? ప్రభుత్వాలు రెవెన్యూ ఎంత వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి జీతభత్యాలకు సరిపోతుంది. ₹99 జీతభత్యాలు సరిపోతుందని చెప్పి ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు అసెంబ్లీ వేదికగా చెప్పారు ఆయన. మరి ఏ రోజైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ గమనించారా? లేదు. కరప్షన్ మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. కరప్షన్ అనేది అసలు అది ఒక వైరస్ లాగా అయిపోయింది. ఒక మాట అంటూ ఉంటారు చాలామంది, ఈ అవినీతి చేసేదానికన్నా అవినీతి చేసే వాళ్ళ గురించి మాత్రమే పర్టికులర్గా వ్యభిచారం చేయొచ్చు కదా అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అంత దారుణ స్థితికి మాట్లాడుతూ ఉన్నారు పబ్లిక్. కొన్ని రోజులు పోతే ఖచ్చితంగా పబ్లిక్ ఈ అవినీతి చేసేటువంటి అధికారుల మీద రివోల్ట్ అవుతారు. ఖచ్చితంగా ఎమ్మడిబడి కొట్టేటువంటి పరిస్థితి కూడా రాకపోదు. ఎందుకంటే ఒకవైపు ఏమో కరప్షన్, ఇంకొక వైపు ఏమో జీతాలు కావాలంటారు. ఇప్పుడు పిఆర్సీ వేయాలి అంటారు. పిఆర్సీ వేస్తే ఇప్పుడు రాబోయే జనవరిలో సెంట్రల్ గవర్నమెంట్ పిఆర్సీ 8వ పిఆర్సీ వేస్తుంది. అది కనుక వేస్తే ఇప్పుడు ఉన్నటువంటి జీతాల్లో 40% పెరుగుతాయి అంట ఒక్కొక్కరికి. అంటే ఇప్పుడు 1,00,000 ఉండే వాళ్ళకి 1,40,000 అవుతుంది. ఆ రేంజ్లో మీరు ఊహించుకోండి ఎంతెంత జీతాలు అవుతాయో రేపు జనవరి తర్వాత. సెంట్రల్ గవర్నమెంట్ని కనుక అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెంచితే. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంత చేసి ప్రజలు కష్టపడి వాళ్ళ చెమట వచ్చి ట్యాక్సులు కట్టి, డైరెక్ట్గానే ఇండైరెక్ట్ ట్యాక్సులు కట్టేస్తే ఈ సంపద అంతా ఎక్కడికి పోతుంది? జీతభత్యాలకు పోతుంది ఎంప్లాయీస్కి. వాళ్ళు ఉండేది ఎంత పర్సెంటేజ్? పబ్లిక్లో 3%, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తీసుకుని 5% ఉంటారు. అంటే మొత్తం కలిపి సుమారుగా 8 నుంచి 10 లక్షల మంది ఉన్నారండి ఎంప్లాయీస్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. మరి వాళ్ళు జీతభత్యాలకు సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల రెవెన్యూ మొత్తం కూడా. పోనీ అలా అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా పర్ఫెక్ట్గా ఉద్యోగం చేస్తున్నారంటే, తాజాగా పంచాయతీ కార్యదర్శి మీద ఏసీబీ రైడ్ చేస్తే 85 కోట్లు దొరికినాయి. కేజీల కొద్ది బంగారం, కేజీల కొద్ది వెండి, బెంగళూరులో విల్లాలు, లేకపోతే ఇంకో చోట స్థలాలు ఇవన్నీ దొరికాయని చెప్పి న్యూస్ వస్తుంది.
అది నేను చదివి వినిపిస్తాను ఆ న్యూస్ని మీకు. ఎంప్లాయీస్ అందరూ చూడాలి దీన్ని. ఎవరైతే కరప్ట్ చేస్తున్నారో, కరప్షన్కి పాల్పడుతున్నారో వాళ్ళందరూ చూడాలి. వాళ్ళని వ్యభిచారాల కింద పోలుస్తున్నారు, అవినీతి చేసేటువంటి వాళ్ళని. సమాజంలో ఉండేటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో అలాంటి ఆరోపణలు చేశారు అనేక మంది. అయినప్పటికీ కూడా వాళ్ళ తీరులో మారట్లా. అవినీతి చేసేటువంటి వాళ్ళ తీరులో ఏమాత్రం మార్పు రావట్లా. ఇక్కడ చూడండి అసలు ఎంత దారుణం అంటే ఇదిగోండి పంచాయతీ కార్యదర్శి ఆస్తులు 85 కోట్లు అంట. పంచాయతీ కార్యదర్శి అనేది ఒక చిన్న ఉద్యోగం. అది ఆయన 85 కోట్లు సంపాదించారు ఒక విలేజ్కి. పంచాయతీ కార్యదర్శి అంటే ఒక విలేజ్కి కార్యదర్శి. ఆయన ఆ విలేజ్లో ఉండే కార్యదర్శి ఇంత సంపాదించాడంటే మిగతా వాళ్ళ పరిస్థితి, కరప్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సస్పెండ్ అయిన చంద్రగిరి పంచాయతీ సెక్రటరీ మహేశ్వరయ్య. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణపై ఆయన నివాసాల్లో ఏసీబీ దాడులు జరిగింది. భారీగా నగలు, స్థిరాస్తి రికార్డులు సీజు. చూడండి, గతంలో లంచం తీసుకుంటూ పట్టుబట్టి సస్పెండ్ అయిన పంచాయతీ కార్యదర్శి నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో కళ్ళు చెదిరే ఆస్తులు వివరాలు, నగదు బయటపడ్డాయి. అంటే గతంలో ఒకసారి ఏసీబీకి పట్టుబడ్డాడు, అయినా కానీ ఆయనకి సిగ్గులేదు. మరి దానిలో ఇట్లాంటి వాళ్ళని వ్యభిచారానికి ఏమంటాం? తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ పూర్వ కార్యదర్శి మహేశ్వరయ్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై తిరుపతి, కడప జిల్లాల ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. తిరుపతి సమీపంలో పెరూరులోని మహేశ్వరయ్య ఇల్లు, చిత్తూరు జిల్లా పలమనేరు, గంగవరం, కడప జిల్లా బద్వేలు, బెంగళూరులో దాడులు నిర్వహించారు. పెరూరులోని ఇంటి నుంచి కిలో బంగారం, వెండి వస్తువులు, దాదాపు 2 లక్షల నగదు, వివిధ బ్యాంకుల్లో ఉన్న 35 లక్షల టర్మ్ డిపాజిట్లు, బాండ్లు స్వాధీనం చేసుకున్నారు. 2 కార్లు, ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. పలమనేరులో దాదాపు 3 కోట్ల విలువ చేసేటువంటి 3 అంతస్తుల ఇల్లు, ఒక ఫామ్ హౌస్, బినామీ పేర్లతోటి కొన్ని ప్లాట్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు. గంగవరంలో కోళ్ల ఫారము, వ్యవసాయ భూమి, స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తనిఖీల్లో బయటపడ్డాయి. బెంగళూరులో దాదాపు 10 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్కు సంబంధించిన రికార్డులను తిరుపతిలో సీజ్ చేశారు. కడప జిల్లా బద్వేల్లోని మహేశ్వరయ్య అత్తగారి ఇంట్లో కొన్ని కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు. అక్కడ బినామీ పేర్లతో కొంతమందిపై ప్లాట్లు, ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఉంచినట్టు అధికారులు చెప్పారు. తిరుపతి, బెంగళూరు, బద్వేల్లోని వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు, లాకర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. త్వరలో లాకర్లు ఓపెన్ చేసేందుకు చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. మరి ఆ లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకా అసలు మణులు, మాణిక్యాలు ఎన్ని బయటపడతాయో. ఈ సోదాలు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. తనిఖీల్లో ఇప్పటి వరకు సుమారుగా 85 కోట్ల ఆస్తులు బయటపడినట్టు తెలిసింది. కాగా మహేశ్వరయ్య ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఆస్తులు కూడగట్టి అమ్మవారికి ఆలయం. ఇదొకటి. మళ్ళా ఈ అవినీతి చేసే వాళ్ళందరికీ కూడా ఇదొకటి ప్రత్యామ్నాయం అన్నమాట, ఆల్టర్నేటివ్. ఏంటంటే చిత్తూరు జిల్లా గంగవరంలో ప్రధాన రహదారిపైన సుమారు 5-6 లక్షలతో మహేశ్వరయ్య గతంలో అమ్మవారి ఆలయం నిర్మించారు. ఇటీవల ఈ ఆలయాన్ని ఆధునీకరించారు. ఇదంతా పాప పరిహారం కోసమే చేసినట్టు ఉందంటూ అక్కడ ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. సో పాప పరిహారం కోసం దేవాలయాలు నిర్మించారంట. ఇప్పుడు ఈ ఆస్తులు ఎంత తెలుసా? 85 కోట్లు ఒక పంచాయతీ కార్యదర్శి. ఇది రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం లెక్కేస్తారు ఏసీబీ అధికారులు. దీన్ని మార్కెట్ వాల్యూ ప్రకారం లెక్కేస్తే దీనికి 10 ఇంతలు లెక్కేసుకోండి. 10 ఇంతలు ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మనం మార్కెట్ వాల్యూ చూసినాం కదా, రిజిస్ట్రేషన్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి తేడా ఉంటుంది. 10 ఇంతలు వేసుకుంటే 100 కోట్లు ఉంటుంది ఈ ఆస్తులు. సరే, ఇంత చేసి ఈ అధికారులు ఎలాంటి వాళ్ళు అంటే చాలామంది, నేను ఇంకో న్యూస్ చూపిస్తాను. ఇప్పుడు ఇదేంటో తెలుసా? 10,000 తీసుకున్నావు, సమస్య తీర్చవా? ఇది ఒక న్యూస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన న్యూస్. గతంలో మనం అనంతపురం జిల్లాలో ఒక అతను మ్యుటేషన్ కోసం వెళ్తే ఆయనకు ఉండేటువంటి 60 సెంట్లు 50 సెంట్లకు లంచం ఆ ఎంఆర్ఓ తహసీల్దార్ అడిగితే ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటే అక్కడ ఉండేటువంటి మైనర్ కుమార్తె ఏడుస్తూ బోర్న వెలిపిస్తూ కనిపించినటువంటిది జస్ట్ ఒక 2 వారాల కింద చూసాం. ఇప్పుడు అలాంటి న్యూసే మనం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఎంఆర్ఓ నిలదీసిన మహిళ, విఆర్ఓలు 1,00,000 తీసుకున్నారంటే ఆత్మహత్యాయత్నం. నా భూమిని ఆన్లైన్ చేస్తానని 10,000 తీసుకున్నావు. మీ ఎంఆర్ఓలు 1,00,000 తినేశారు. పైగా కోరిక తీర్చమంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. సో శారీరకంగా, మానసికంగా కూడా వేధిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఏమంటారు? ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఉద్యోగుల్ని, ఇలాంటి వాళ్ళని వ్యభిచారులు అనాలా? వ్యభిచారుల కన్నా దారుణం వీళ్ళు. ఇది ఎంఆర్ఓ కార్యాలయమేనా లేక అంటూ ఓ బాధితురాలు మంగళవారం కర్నూలు జిల్లా కోడమూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చాకలి హైమావతి అనేటువంటి వివాహిత కోడమూరులో నివసిస్తుంది. ఆమె తండ్రి ప్యాలకుర్తి గ్రామంలో 9 ఎకరాల భూమి ఉంది. తండ్రి మరణానంతరం ఆ భూమిని మొదటి భార్య కుమారుడు లక్ష్మణ స్వాధీనం చేసుకున్నాడు. అందులో సగభాగం ఆమెకు చెందుతుందని 2023లో కోర్టు తీర్పు ఇచ్చింది.
కోర్టు తీర్పు మేరకు తనకు భూమి అప్పగించి ఆన్లైన్ చేయాలని ఆనాటి నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో మంగళవారం కార్యాలయానికి వెళ్ళిన ఆమె తహసీల్దార్ వెంకటేష్ నాయక్ ఎదుటే పురుగు మందుల డబ్బా తీసి తాగేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని తహసీల్దారు అడ్డుకుని చేతిలోని పురుగుల మందు బాటిల్ను లాగేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగుల చరిత్రకు ఈ రెండు మనం నిదర్శనాలుగా తీసుకోవచ్చు. వీటిని అందరూ కానీ 90% తీసుకోవచ్చు. 90% ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంది. పైగా ఆమెను శారీరకంగా వాడుకోవడానికి లంచం తీసుకున్నాడు, మ్యుటేషన్ చేయలేదు, పైగా లైంగికంగా ఆమెను వాడుకోవడానికి కూడా ప్రయత్నించాడు. దాంతో ఆవిడ ఆత్మహత్యాయత్నం చేసింది. మరి ఈ రెండు సంఘటనలు చూసిన తర్వాత ఈ ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగ సంఘ నేతలు మరి ఎందుకు రెస్పాండ్ గారు? పిఆర్సీ కోసం రెస్పాండ్ అవుతారు, రావాల్సిన బకాయిల కోసం రెస్పాండ్ అవుతారు. ఈ మధ్యకాలంలో 6,500 కోట్ల రూపాయలు తీసుకున్నారు బకాయిలు. ఇంకొక 6,000 కోట్ల రూపాయలు తీసుకోవడానికి ఫైల్ సిద్ధం చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ తీసుకోవడానికి. మరి కేవలం ఇలా ప్రభుత్వం నుంచి రాబట్టడం తప్పితే బకాయిలు, రకరకాల బెనిఫిట్స్, తర్వాత హెల్త్ కార్డులు, ఇలాంటివన్నీ హక్కులు కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉంటే మరి ఇలాంటి వాటి మీద ఎందుకు స్పందించరు ఈ ఉద్యోగ సంఘ నాయకులు? ఎందుకు అవేర్నెస్ కల్పించరు? ఇలాంటి అవినీతి కోర్లు ఉన్నటువంటి ఆ యంత్రాంగంలో వాళ్ళని తీసేయమని కానీ డిస్మిస్ చేయమని కానీ ఎందుకు మీరు ధర్నాలు చేయరు? పిఆర్సీ వేయకపోతే ధర్నాలు చేస్తారు, ఆందోళన చేస్తారు కదా మీరు. మేము పడగొడతాం, గవర్నమెంట్ని దించుతామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తారు కదా. మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు మీరు అదుపులో పెట్టుకరు? ఇలాంటి వాళ్ళని డిస్మిస్ చేయాలని మీరు ఎందుకు డిమాండ్ చేయరు? ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ % ఇలాంటి బ్యాచే ఉన్నారు. ఒక్క పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ రేట్ చేస్తే 85 కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఉన్నాయంటే నీకు ఏ స్థాయిలో అధికారులు చాలామంది అవినీతి పాల్పడుతున్నారు. మరి వీళ్ళకి పిఆర్సీ, వీళ్ళకి నెల 1వ తారీఖు జీతాలు, బత్యాలు, మళ్ళీ వీళ్ళు బతకడానికి జీవించడానికి ఉచితంగా సౌకర్యాలు, ఆసుపత్రుల ఖర్చులు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ప్రజలకి ఏంటి? దౌర్భాగ్యం కాకపోతే ఇలాంటి సంఘటనలను బేస్ చేసుకొని ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కనుక ఆందోళన చేసి సమాజానికి న్యాయం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వెంట నిలబడతారు సమాజం. లేదంటే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో తిరగబడి చొక్కా పట్టుకుని నిలదీసేటువంటి రోజులు ఎంతో దూరంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే రిచ్ పూర్ మధ్య గ్యాప్ పెరిగినప్పుడు వచ్చేటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం అనేక దేశాల్లో. అది ఆంధ్రప్రదేశ్లో రాకూడదని చెప్పి మనం కోరుకున్నాం. రాకూడదని అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మావలోకనం చేసుకోవాలి, వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళలో నీతివంతంగా పనిచేసేలాగా ఉండాలి. లేదంటే మాత్రం భవిష్యత్ తరాలు, ఇప్పుడు ఒకవేళ మీ హయాం పోయినా భవిష్యత్ తరాలు ఖచ్చితంగా అనుభవించి తీరుతాయని చెప్పేసి కర్మ సిద్ధాంతం చెప్తుంది. సో మీరు తప్పించుకున్నా మీ తదనంతరం ఉంటుంది కదా, అవినీతి సొమ్ము తిన్నారు మీ సంతానం, లేదంటే మీ మీ ఆస్తులు అనుభవించే వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారని కర్మ సిద్ధాంతం చెప్తున్నారు, ఆధ్యాత్మికతలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి. ప్రజా సొమ్ముతోటి మీరు దోచుకొని బతకాలనుకుంటే ఆ బతికే కాదు అనేది ప్రజలు ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నారంటే అది మీరు బతికేంటి అనేది ఆలోచించాలి. థ్యాంక్ యూ.